అండ్ స్మోకింగ్ అలాగే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా స్పైన్ మీద ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందంటారా? ఈ స్మోకింగ్ లేదా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఏమవుతుందంటే మనకి స్పైన్లో డిస్క్ అనేది మేజర్ పాత్ర పోషిస్తాయి. అదేం లేదు, వాటి ఫంక్షన్ అంటే షాక్ అబ్జార్ప్షన్. అంటే మన బాడీ వెయిట్ మన డిస్క్ మీద ట్రాన్స్మిట్ అవుతుంది. ఒక షాక్ అబ్జార్ప్షన్ మెకానిజం లేకపోతే డెఫినెట్గా అక్కడ అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఈ డిస్క్ అనేది డీజనరేషన్ అంటారు, అంటే అరిగిపోవడం అది తొందరగా వస్తుంది. ఎర్లీ డిస్క్ డీజనరేషన్ అంటారు. ఒకసారి ఆ డిస్క్ డీజనరేట్ అయిపోయింది అనుకోండి, అది బల్జ్ అవ్వచ్చు, అది హర్నియేట్ అవ్వచ్చు, అండ్ పేషెంట్కి నడుము నొప్పితో పాటు ఈ కాళ్ళు లాగడం, మన పేషెంట్ నడవలేని స్టేజ్ కూడా వెళ్తారు. ప్రీవియస్గా ఒక 50 years పైబడిన వాళ్ళలో ఎంఆర్ఐ పిక్చర్ ఎలా ఉంటుంది అంటే డిస్క్ డీజనరేషన్ కానీ అలా అవన్నీ ఇప్పుడు మనం 25, ఈవెన్ 30, 40 years వాళ్ళకే చూస్తున్నాం. కెన్ బి స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ కెన్ బి వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొకటి ఏంటంటే ప్రొలాంగ్ సిట్టింగ్, ఎస్పెషల్లీ ఈ ఐటీ వాళ్ళు, ఐటీ సెక్టర్ వాళ్ళు కానీ ఎనీ డెస్క్టాప్ ప్రొఫెషన్ వాళ్ళలో ఈ డిస్క్ డీజనరేషన్ అనేది మనం చాలా కామన్గా చూస్తున్నాం. ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయకుండా లేదా ఎక్సర్సైజులు చేసుకోకుండా ఫిట్గా లేకుండా ఉంటే ఏమవుతుంది, డిస్క్ అనేది అరిగిపోతుంది. డిస్క్ బల్జెస్ కానీ లేదా వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎర్లీగా ఉంటుంది.